నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిరి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. నాయకులు శివనారాయణ, మైపాల శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సమావేశంలో ఖండించారు. కార్మిక చట్టం అమలు చేయాలని కోరారు. గంటా మురళి, ఎం శ్రీనివాస్, తాళం నరసింహమూర్తి, బుద్ధాల వాసు, బిక్కం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ యూనియన్ స్థాపించి దాదాపుగా 50 సంవత్సరాలు కావస్తుంది. అనేక ఆటుపోట్లతో, అనేక పోరాటాలతో మనం అందరం ఐకమత్యంగా ఈ యూనియన్ని నిలబెట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ మేడే సందర్భంగా మన కార్యక్రమంలో ఈ సభ్యులందరూ కూడా పాల్గొన్నాం. అయితే మనం ఆశించిన వరకు ఈ ఫలితాలను ఇంకా మనం పొందలేకపోతున్నాం. ప్రభుత్వం వారు కార్మికులకి గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ వాటి సహాయం మనం పొందడంలో మనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మికుడు చనిపోయినప్పుడు డబ్బులు అందడంలోనూ, అలాగే వివాహానికి ఇచ్చే గిఫ్ట్లోనూ, అలాగే ప్రసూతి కాన్పుకి ఇచ్చే గిఫ్ట్లోనూ, తర్వాత అనేక రకాల మనకు రావాల్సిన సదుపాయాల్లో ఎన్నో రకాల ఇబ్బందులతో మనం ఉన్నాం. వీటినన్నింటినీ కూడా అధిగమించాలంటే ఎవరికి వారు నాగందుకులే అని అనుకోకుండా మనం అందరం కూడా ఒక త్రాటి మీదకు వచ్చి మనకున్న హక్కుల్ని మనం సాధించుకోవడానికి మనం కృషి చేయాలి. ఈవేళ ప్రభుత్వం అంటే కార్మికుల్ని ఒక అవసరానికి ఉపయోగించుకునే విధానంగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకి సరి అయిన ఆదరణ ఇంతవరకు కూడా మనం లభించలేదు. మనకి చేత ఇక నుంచి అయినా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకి రావాల్సిన హక్కుల కోసం మనం పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. ఇక నుంచి ప్రతి 1వ తారీఖుని కూడా ఈ సమస్యల మీద పోరాటం చేస్తూ కార్మికులకి, లబ్ధిదారులకి న్యాయం జరిగేలాగా అందరం కృషి చేస్తామని ప్రమాణం కూడా చేస్తున్నాం. తణుకు 12వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి పిన్నంటి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. బాటసారి దాహార్తిని తీర్చే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిన్నంటి దుర్గాప్రసాద్ దంపతులు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని, పార్టీ అధినేత ఆదేశాల అనుసారం ప్రతి కార్యకర్త సమాజ సేవలో పాలు పంచుకుంటున్నారని అన్నారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. గ్రీసు ఉష్ణోగ్రత ఉన్న కారణంగా ప్రజలు అవసరమైన ఇవాళ చలివేంద్రాలను ఏర్పాటు చేయడంలో తణుకు పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12వ వార్డు పిన్నేటి దుర్గాప్రసాద్ వారి దంపతుల ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ తరపున ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల యొక్క దాహత తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ ప్రకారమే అందరూ కూడా జన సైనికులందరం కూడా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రజల యొక్క సమస్యను తమ సమస్యగా భావించి జన సైనికులంతా కూడా కష్టపడి ఇవాళ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు.
ఇవాళ ఈ రోజున పెన్నీడు దుర్గాప్రసాద్ దంపతులు అలాగే 12వ వార్డు సంబంధించి జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇవాళ ఓపెనింగ్ చేశాం. చక్కని ఆదరణతో ప్రజల యొక్క సహాయ సహకారాలతో అంతా కూడా చక్కగా జరుగుతుంది. జై జనసేన, జై జై జనసేన. తాడేపల్లిగూడెంలోని శాసనసభ్యుల కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి 40 మంది అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పింఛన్లు ఇంకా మంజూరు కాలేని అర్హులైన దివ్యాంగులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 కార్యక్రమ స్ఫూర్తితో ప్రతి నెల ఒక్కొక్కరికి 3,000 నగదు 1,000 విలువైన నిత్యావసర సరుకులు అందించేందుకు ఎమ్మెల్యే సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దివ్యాంగులకు సాయం చేయడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే నిరంతరం చురుగ్గా ఉండి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తూ కొత్త పనులకు మంజూరు సాధించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసేంత వరకు తాత్కాలికంగా తమ వంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయం నిరంతరంగా కొనసాగుతుందని, దీనివల్ల దివ్యాంగులకు కొంతైనా ఆర్థిక భరోసా కలుగుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులు మంజూరు చేస్తూ తమకు మార్గదర్శకం అందిస్తున్నారని సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవికే మల్లికార్జునరావు, తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటీరియం రిలీఫ్తో కూడిన కొత్త PRC అడిషనల్ క్వాంటమ్ సాధన గత PRC బకాయిల లక్ష్యంగా చేసిన ఉద్యమానికి పెన్షన్దారులంతా ఉద్యమ రూపంలో సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పెన్షనర్స్ హాల్లో సంఘ జిల్లా అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రభుదాసులు మాట్లాడుతూ జిల్లా తాలూకా స్థాయిలో సంఘాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర పర్యటనలో భాగంగా వచ్చినట్లు వివరించారు. తాడేపల్లిగూడెం యూనిట్ మంచి బలోపేతంగా ఉంటూనే రాష్ట్ర ఉద్యమాల్లో కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతూ చక్కటి సహకారం అందిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే PRC IRలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం పందాలను వెళుతూ ఉద్యోగ పెన్షన్ల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అతిథులుగా వచ్చిన రాష్ట్ర నాయకులను సత్కరించారు. పెన్షనర్ల పితామహుడు నకారా మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పెన్షనర్ల సౌజన్యంతో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ గౌరవ అధ్యక్షుడు దాసం నాగేశ్వరరావు, బికే వీరారావు, ప్రధాన కార్యదర్శి వైవిఎస్ఎన్ మూర్తి, కోశ అధికారి ఎస్కే ముస్తాఫా, పాలక వర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మహిళా సాధికారతకు సాంకేతికను జోడించి డ్వాక్రా సంఘాల పనితీరును మరింత మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని SKS మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని డ్వాక్రా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ మొబైల్ ఫోన్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు సామాజికంగా కూడా నిన్నాధికారంగా కలిగి ఉండాలని, అందుకోసమే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఆధునిక పరికరాలు కూడా అందిస్తోందని వెల్లడించారు. VOAలు ఇకపై రిజిస్టర్ నిర్వహణ కంటే మొబైల్ యాప్ల ద్వారా గ్రూపుల సమాచారాన్ని వేగంగా అప్లోడ్ చేయవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా కూటమి ఐక్యత వర్ధిల్లాలని సిపిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వం వర్ధిల్లాలని నినదించారు. ఈ సందర్భంగా పలువురు VOAలు తమ అభిప్రాయాలు తెలిపారు. మంత్రి దుర్గేష్ VOAలతో స్వయంగా మాటామంతి నిర్వహించారు. కేవలం సంఘాలు ఏర్పడడం మాత్రమే కాదు, సంఘాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి, యాక్టివ్గా ఉండాలనేటువంటిది ప్రభుత్వం నమ్ముతుంది. ఎందువల్ల మీరైనా మనమైనా ఏం ఆలోచిస్తాం, ఒక సమావేశం పెట్టుకుంటే ఆ సమావేశంలో సభ్యులందరూ వచ్చి మీరు చెప్పిన విషయాన్ని విని, లేకపోతే ఆ బుక్ కీపింగ్ ఎలా ఉండాలి, ఏ రకంగా డబ్బుని
మనం రివాల్వ్ చేసుకోవాలి. ఇలాంటి అంశాల మీద మీరు చెప్పినటువంటి విషయాల్ని వారందరూ అర్థం చేసుకుంటేనే వాళ్ళు బలోపేతం అవుతారు. వ్యాపారం చేసుకుంటారు ఒక పక్కన, కానీ ఆ వ్యాపారం తాలూకు లెక్కలు ఎలా ఉండాలి, ఏంటి, ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం ఏ సహకారం ఇస్తుంది, ఆ సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, తద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలి, ఇలాంటి అంశాలు కూడా వారు సమావేశాల్లోకి వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు చెప్పింది వింటేనే వాళ్ళు బలోపేతం అవుతారు. డబ్బులు తీసుకున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, దూరంగా మేము ఎక్కడ ఉంటాం కాబట్టి సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నాం అనేటువంటిది ఒక రీజన్. దాన్ని కూడా మనం కాదట్లేదు, కానీ వ్యాపారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు రాలేకపోవచ్చు. అది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, ప్రతి మహిళ కూడా సంపూర్ణంగా బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ సమావేశాల్లో పాల్గొనాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలా చేసేవి కాదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ మంత్రులుగా తీసుకున్న తర్వాత, గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగేది, మంత్రులందరూ పాల్గొనేటువంటి మీటింగ్. అది కూడా ఒక అరగంట జరిగి సరైన వెళ్ళిపోయేవారు. ఇవాళ అలా కాదు. ప్రతి 17 రోజులకి మేము మంగళగిరి వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వ పరంగా రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో మేము అన్ని చర్చించాలి, దాని మీద మా నిర్ణయం చెప్పాలి. 2027 గోదావరి పుష్కర నిర్వహణపై కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత 2015 పుష్కరాల అనుభవాలను పరిశీలిస్తూ అప్పటి లోపాలు, సమస్యలను గుర్తించి ఈసారి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. భక్తుల రద్దీ నిర్వహణ, భద్రత, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, వసతి వంటి అంశాలపై శాఖల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ పనితీరును ప్రత్యక్షంగా సమీక్షణ కలెక్టర్ కీర్తి చేకూరి అర్చకుల పురోహితులతో సమన్వయం చేసుకుని ముందుగానే నమోదు ప్రక్రియ చేపట్టాలని, ఘాట్ల వద్ద సేవల ధర నిర్ణయించాలని ఆదేశించారు. శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని 1వ స్వర్ణ వార్డు బత్తిన నగర్ ప్రాంతంలో ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ కీర్తి చేకూరి పెన్షన్ పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా లేదనే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందాల్సిన ఇతర ప్రభుత్వ పథకాలపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా కోనేటి రవీంద్ర సాయికి దివ్యాంగ పెన్షన్, గండి వెంకట పద్మావతికి వితంతు పెన్షన్, కోనేటి నాగమణికి వృద్ధాప్య పెన్షన్ను కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ రాహుల్ మీనా, పీడీఆర్డీ నగేష్, ఎంఆర్సీ సెక్రటరీ శైలజావల్లి, మున్సిపల్ అధికారులు, స్వర్ణవార్డు సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. లోకాన్ని నడిపించే చక్రం శ్రామికుడి చెమట చుక్కేనని, సామాజిక ప్రగతికి పునాది వేస్తున్న ప్రతి కార్మిక సోదరుడికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విజయశ్వరంలో నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేదని కొనియాడారు. వృత్తి ఏదైనా శ్రమ ఒకటే, శ్రమను గౌరవించడం, శ్రామికుడి బానిసగా నిలవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. కార్మికులు గౌరవంగా జీవించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని, వారి హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఆరుష్లు శ్రమిస్తుందని భరోసా ఇచ్చారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలంటూ కార్మికులతో కలిసి మంత్రి దుర్గేష్ నినదించారు. కార్మికులు, స్థానిక కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శ్రమజీవులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 4వ తేదీ సోమవారం రాజమహేంద్రవరం సందర్శించిన నేపథ్యంలో పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు సమన్వయ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ అధ్యక్షతన శనివారం రాజమహేంద్రవరం రూడా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషన్ పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి విధులను కేటాయించారు. డెడికేటెడ్ కమిషనర్ పర్యటన గురించి ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వివరించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల స్థితిగతులను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం,
వారి వెనుకబాటుతనానికి సంబంధించిన కారణాలు, ప్రభావాలను విశ్లేషించడం కేంద్ర స్థాయిలో కమిషనర్ పర్యటన యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సేకరించిన డేటా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల శాతం నిర్ణయించడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక సమర్పించడం కోసం కమిషనర్ పర్యటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో డెడికేటెడ్ కమిషనర్ పర్యటనను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఆర్డీఓ ఆర్ శివరాముడు, బీసీ వెల్ఫేర్ అధికారి శశాంక, డ్రామా పిడి ఏ రామలింగేశ్వరరావు, డివిజనల్ అభివృద్ధి అధికారి పి వీణాదేవి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.